చాలా మంది చాలా జోష్గా ఉన్నారు. కారణం ఏంటి? ఎందుకని? ఈరోజు పండగ, వెస్టేజియన్స్ అందరికీ కూడా పండగ. జాయిన్ అయిన లాస్ట్ మంత్ జాయిన్ అయిన ప్రతి ఒక్క వ్యక్తికి ఈరోజు యాప్లో చూడగానే ఎంతో కొంత వోచర్ అయితే వచ్చింది కదా. ఆ జోష్ ఎప్పుడు ఎక్కడ ఏ కొట్టుకాడు కొనుక్కుంటే ఇవ్వనటువంటి అవకాశం, లైఫ్ చేంజ్ ఆపర్చునిటీ. అవునా కాదా? లైఫ్ చేంజ్ అవుతుందా లేదా? కొండేపి సురేష్ సార్ చెప్పింది అర్థమైంది కదా అందరికీ. ఇంక చెప్పాల్సింది ఏముంది? ఇంతమంది జనం, ఇంతమంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్, టీచర్స్, గవర్నమెంట్ జాబులు చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా వచ్చి వెస్టేజ్ ఆపర్చునిటీయే కాదా? నాకు తెలియదు అసలు ఏమి ఆపర్చునిటీ అంటే కూడా తెలియని వ్యక్తిని. బిఫోర్ వెస్టేజీకి రాకముందు నా పేరు శ్రీనివాసులు, వచ్చిన తర్వాత కూడా శ్రీనివాసులే, కాకపోతే రేపల్లి శ్రీనివాసులు అని పేరు పిలవడం జరుగుతుంది అన్నమాట. సో కారణం ఏంటంటే గతంలో నా పేరు నాకు మాత్రమే, నా కుటుంబానికి మాత్రమే తెలుసు. సో ఈరోజు నా పేరు 2 రాష్ట్రాలలో తెలిసేటట్లు చేసింది వెస్టేజ్. అవర్ గ్రేట్ అసోసియేషన్, అవర్ గ్రేట్ లీడర్, నాకు తల్లి, తండ్రి, గురువు, దైవంతో సమానంగా పిలుచుకునేటువంటి, మాకు దైవంతో సమానం ఈరోజు నా ఎంఎస్ఆర్ సార్. సో కారణం ఏంటంటే నాకు ఇచ్చినటువంటి ఆపర్చునిటీ, జీవితాన్ని మార్చుకునేటువంటి అవకాశం వచ్చిందా లేదా? మీ దగ్గరికి వచ్చిందా లేదా? వచ్చింది. కానీ ఇంకా అనుమానాలు, అపోహలు ఉంటే వదిలేయండి. ఇక్కడ మనం ఏమి డబ్బులు కట్టేది లేదు, ఎవరి చేత డబ్బులు కట్టించేది లేదు, నేను మోసపోయేది లేదు, మీరు మోసపోయేది లేదు. సో ఇదొక్కటి తెలుసుకుంటే, మీటింగ్స్కి ఎక్కువగా అటెండ్ అయితే, చదువుకున్న వాళ్ళు 40 మీటింగ్లకు వచ్చారు, నాలాంటి అమాయకుడు 40 మీటింగ్లకు వచ్చారు. వచ్చిన తర్వాతే కదా అర్థమయ్యేది, అంతేనా కాదా? కాబట్టి ఒక 30-40 మీటింగ్లకు వస్తే దీని యొక్క గొప్పతనం తెలుస్తుంది. ముందు ఫస్ట్ మనం నిలబడచ్చా, నిలబడలేదా అనే విషయాలు తెలుసుకున్న తర్వాత, నేను కూడా 2017లో గురువుగారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని పట్టుకున్నాను, కానీ చేయలేదు. కాకపోతే కొనుక్కుంటూ వచ్చా. ఎందుకంటే సురేష్ సార్ ఒక మాట చెప్పారు, చాలా వండర్ఫుల్ క్వాలిటీ, కొనుక్కొని వాడుకుంటూ ఉంటే ఆరోగ్యంగా ఉంటారు చెప్పారు కదా. ఆ ఒక్క మాట కనెక్ట్ అయింది. ఆరోగ్యంగా ఉంటే చాలు. నేను ఇది చెప్పినా చెప్పకపోయినా నేను ఆరోగ్యంగా ఉండాలి, నా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి అనే కాన్సెప్ట్ గురువుగారు నాకు చెప్పింది కూడా అదే. ఎంఎస్ఆర్ సార్ డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ఇదే మాట చెప్పాడు, ఈ వస్తువులు వాడుకుంటే చాలా బాగుంటావు, ఆరోగ్యంగా ఉంటావు, నీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, నీకు నచ్చితే 10 మందికి చెప్పు, నచ్చకపోతే ఇంట్లో ఉండి ఆరోగ్యంగా ఉండని చెప్పాడు. ఆ ఒక్క మాటే నన్ను కన్జ్యూమర్గా, ఏంటది, కస్టమర్గా, ఈ కంపెనీలో కస్టమర్గా ఒక 2 ఇయర్స్ 2 సంవత్సరాల పాటు ఉన్నా. ఈ 2 సంవత్సరాలు పిలవకుండానే ఉంటాడా అప్లైనరు? మీటింగ్కి రమ్మనకుండా ఉంటాడా? మిమ్మల్ని కూడా ఎప్పుడో జాయిన్ చేస్తుంటే ఒకవేళ ఇప్పుడు దొరుకుంటారు మీరందరూ కొంతమంది, అవునా కదా? నేను కూడా 2 సంవత్సరాలు గురువుగారు పిలిచి పిలవటం మానేశాడు. కానీ కొన్ని సమస్యలు మొదలైనవి నాకు. ఏంటి అంటే ఆర్థిక సమస్యలు బాగా ఎక్కువైనవి, రెండోది ఆరోగ్య సమస్యలు ఎక్కువైనవి. అంటే ఆల్మోస్ట్ ఆరోగ్యంగా లేను నేను. సో అలాంటి వ్యక్తిని ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మొదలైతే ఎవరు గుర్తొస్తారు? ఎక్కువగా ఫ్రెండ్స్, బంధువులు గుర్తొస్తారు, అవునా కదా? నాకు ఫ్రెండ్స్, బంధువులు ఎవరు సాయం చేసేవాళ్ళు లేరని నాకు తెలుసు. కుటుంబంలో ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు, ఫ్రెండ్స్ అంతకంటే లేరు. సో అట్లాంటి టైంలో ఎంఎస్ఆర్ సారు ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చిన రోజే ఫస్ట్లో చెప్పాడు, గొప్ప అవకాశం, ఇన్వెస్ట్మెంట్ లేదు, టైం లేదు, టార్గెట్ లేదు, బాస్ లేడు, ఈ బిజినెస్ చేస్తే లక్షలు సంపాదించవచ్చు అన్నప్పుడు నమ్మల. 2 సంవత్సరాల తర్వాత నాకు ఆర్థిక సమస్యలు మొదలైన రోజున గురువు గారు గుర్తొచ్చి ఏమని అడిగానంటే, నాకు 20 ఏళ్ళకు పుట్టిన పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నారు, ఒక 10-15 వేలు సంపాదించాలి అదనంగా, నాకు ఏదైనా అవకాశం ఉంటే ఇమ్మని చెప్పి అప్పుడు అడిగా. మళ్ళీ ఎప్పుడు? 2 సంవత్సరాల తర్వాత. ఆ 2 సంవత్సరాలకు ముందు వచ్చి నాతో చెప్పినప్పుడు ఎల్లుంటే ఆయనమాట అడిగితే, అప్పుడు అడుగుతూ ఒక మాట అడిగా, నీకు ఎంత వస్తుంది అని అడిగా. 1,25,000 పర్ మంత్ అన్నాడు. అనేసరికి నాకు దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే ₹1,00,000 అంటే మాటలు కాదు, పెట్టుబడి లేకుండా ₹1,00,000 సంపాదించడం మాటలు కాదు. సో అది నాకు కనెక్ట్ అయ్యి, నాకు అంత అవసరం లేదు, ఒక 10,000-15,000 నాకు కానీ ఇప్పిస్తే చాలు, నువ్వేం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పాను. సో అలా చెప్పడం ద్వారా మీటింగ్లకి ఫస్ట్ నువ్వు మీటింగ్కి రా అని చెప్పి అన్నాడు. అలా మీటింగ్కి వెళ్తూ ఉన్నా చాలా మీటింగ్లకు వెళ్తూ ఉన్నాను, కానీ
ఎవరు నా ఏమిట రావట్లా. కారణం ఏంటి? నేర్చుకోలేకపోవడమే, సరైన ప్రజెంటేషన్ ఇవ్వలేకపోవడమే. నేర్చుకోలేకపోవడం, సరైన ప్రజెంటేషన్ ఇవ్వలేకపోవడం వలన ఈ బిజినెస్లో చాలా రోజులు నేర్చుకుంటూ కొంతమంది చెప్తారు కదా, గురువు గారే చెప్పాడు నాకు కొన్ని సందర్భాల్లో ఒక మాట. ఏమనంటే, ఈ బిజినెస్లో నువ్వు నీ సంకల్ప బలం గట్టిగా ఉంటే భగవంతుడు ఎక్కడో చోట నీకు తోడు చేస్తాడు అని చెప్పి ఒక మాట కనెక్ట్ అయింది నాకు ఒక రోజున. అలాగే వస్తూ ఉన్న చాలా మీటింగ్లకు వస్తున్న నన్ను చూసి చాలా మంది నవ్వుకుంటుండేవాళ్ళు కూడా మీటింగ్లలో. ఎప్పుడు ఏం సీనానికి పని లేదనుకుంటా ఒక్కడే వచ్చి కూర్చుంటున్నాడు అని చెప్పేసి అనుకుంటుండేవాడు. బట్ అయినప్పటికీ గురువు గారు మీటింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చి భుజమే చేసి ఒకటే మాట అన్నాడు, ధైర్యంగా నిలబడితే డబ్బు వస్తుంది, టీం వస్తుంది, అన్నీ వస్తాయి, గౌరవం వస్తాయి అని చెప్పి చెప్తాతో నేను ధైర్యంగా నిలబడ్డా. లాస్ట్కి ఒక రోజు ఒక మాట చెప్పాడు, ఎట్టా ఇంకా మా అన్న ఉండేటట్టు లేడు, ఊడిపోయేటట్టున్నాడు అని చెప్పేసి అనుకుని ఒకటే మాట చెప్పాడు. ఏమనంటే, నువ్వు ఇక్కడ గట్టిగా నిలబడి ఎవరికొకరికి నువ్వు కానీ ఈ మాట నా పేరు పెట్టి చెప్పలా, అందరిని ఉద్దేశించి చెప్తున్నాడు ఆ మీటింగ్లో. ఇక్కడ నిలబడి గట్టిగా నిలబడి ఎవరికొకరికి ఈ ఆపర్చునిటీ ఇస్తే నువ్వు సక్సెస్ కాకపోయినా నీ ద్వారా ఆ వ్యక్తి కానీ సక్సెస్ అయ్యి 1 లక్ష కారు తీసుకొని తిరుగుతూ ఉంటే నిన్ను తరతరాలు గుర్తు పెట్టుకుంటారు ఆ వంశం మొత్తం అని చెప్పడం జరిగింది. ఆ ఒక్క మాట ఇక్కడ గుర్తుకుపోయింది, ఆ మైండ్లో అది బయటికి రాకుండా అయిపోయింది అన్నమాట. ఇప్పుడు వెస్టేజ్ నా కుటుంబం కోసమే కాదు, ఎవరో ఒక వ్యక్తినైనా సరే ఇక్కడ నేను తయారు చేసుకోవాలి అనే ఆలోచన బలంగా నిర్ణయించుకున్న తర్వాత బిజినెస్ స్టార్ట్ అయిపోయింది. నాకు బలంగా తయారు చేసుకున్న లోపల తయారైన తర్వాత స్టార్ట్ అయిన మొత్తం నా బిజినెస్ 9 నెలలకి బ్రాంచ్ డైరెక్టర్ అయితే 9,000 వచ్చింది. అక్కడి నుంచి మెల్లమెల్లగా ఎదుగుతూ ఈరోజు 2,73,000 రూపాయలు హైయెస్ట్ వచ్చా. ఈ మంత్ ఈ రోజు వచ్చింది 2,71,500 రూపాయలు వచ్చింది. సార్ 10,000 తగ్గిందంటారా? కొంతమంది ఉండేవాళ్ళు ఉంటారు మహానుభావులు. 2,73,000 లాస్ట్ మంత్ వచ్చింది కదా సార్, ఇప్పుడు 2,71,500 చెప్తున్నారు, 15,000 తగ్గింది కదా సార్. ఈ 2,70,000 చూడరేంది? ఇది చూడకుండా 15,000 తగ్గింది చూస్తాడు ఒక్కొక్క ఆయన. ఆ మైండ్ సెట్ అట్లాంటి చాలా మంది ఆలోచనలు. సో ఒకటే సార్ నేను చెప్పదలుచుకుంది, మీ యొక్క డ్రీమ్ పెద్దగా ఉంటే చిన్న డ్రీమ్కి పెట్టుకునేవాడిని, ఆ చిన్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతుంటే ఇంకొంచెం పెద్దగా వెళ్తున్నా. గురువుగారు చాలా సందర్భాల్లో పెద్ద డ్రీమ్ పెట్టుకోమన్నాడు. ఇక్కడ ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు తెలుసా? లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు తెలుసా? మీ అందరికీ తెలుసా? అది ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఆంధ్ర నుంచి చాలా మంది ఆడపిల్లలకి సూటు, లోపల బూటు, కింద ప్యాంటు, తెల్ల చొక్కా, పైన బ్లేజర్. చూస్తున్నారా? నా కోరిక కూడా ఏపీ నుంచి మినిమం ఈ డిసెంబర్కి ఆ కోటు బూట్ వేయాలంటే అర్హత ఉండాలి తెలుసా మీకు? 1 lakh రీచ్ అవ్వాలి, తెలుసు కదా? 1 lakh రీచ్ అవ్వాలి. సో ఆల్రెడీ 100% రీచ్ అవుతారు. గౌతమ్ బాలి సార్ మనకి ఈ 20 crore పూల్ పెట్టి అందరికీ అవకాశాన్ని కల్పించాడు. డిసెంబర్ మంత్ వచ్చారు, ఏపీలో కూడా అందరూ కోట్లు సూట్లు వేసే సందర్భం వచ్చేది. అర్థమైందా? మీరందరూ సూట్లు వేస్తామంటే కనీసం గట్టిగా క్లాప్స్ ఇవ్వాలి. మీకు ఇచ్చుకోరా? కోట్లు వేసుకోరా? సూట్లు వేసుకోరా? సో చాలా జోష్గా ఉంటున్నటువంటి కావల్ టీమే కాదు, యావత్ ఆంధ్ర అసోసియేషన్, మొత్తం ఎంఎస్ఆర్ అసోసియేషన్లో చాలా మందిని లేడీ పులులుగా తయారు చేయాలనేది గురువు గారి ఆకాంక్ష. సో దానిలో భిన్నంగా మేమందరం కూడా సపోర్ట్ చేసుకుంటూ ముందుకు నడుద్దాం. సో నాకు పెద్ద గోల్ పెట్టుకోమని చెప్తుండేవాడు, పెట్టుకోవడానికి భయపడుతుండేవాడిని, ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుండేది కాబట్టి. సో నాకు ఎప్పుడైతే 1 లక్ష వచ్చిందో 1 లక్ష నుంచి ఏకంగా 2 లక్షలు పెట్టుకున్నా. 2 లక్షలు వచ్చిన తర్వాత ఇప్పుడు నా డ్రీమ్ ఏంటంటే నా గోల్ వచ్చి పెద్ద గోల్ పెట్టుకున్నా. ఏంటి నా గోల్ అంటే ఈ డిసెంబర్కి 8 లక్షల రూపాయలు తీసుకోవాలని పనిచేస్తాను. సాధ్యపడినా పడకపోయినా కనీసం మన ఏపీ నుంచి ఒక్కొక్క ఆడపిల్ల కనీసం 50 మంది 1 లక్ష రూపాయలు తీసుకుంటే నేను 8 లక్షలు తీసుకున్నట్టే భావిస్తాను. నేను ఆ రోజు డిసెంబర్ 8 lakhs లేడీస్ అందరికీ, ఆడపిల్లలందరికీ 1 లక్ష పైపడి 50 మంది ఉండబోతున్నారు. నా టార్గెట్ 100 మంది. సారీ, ఇప్పుడే రీసెంట్ అన్నగారు కూడా చెప్తున్నాడు 100 మంది. 100 మంది అయితే ఎలా అడుగు ఒకసారి ఆలోచన చేయండి. ఆంధ్ర మొత్తం ఒకే ఒక చోట పెద్ద మీటింగ్,
ఎంత మీటింగ్ అంటే నాకు తెలిసి ఇలాంటి హాల్ కాదు, డిసెంబర్ ఆఫ్టర్ తర్వాత ఎలాంటి మీటింగ్స్ జరగబోతున్నాయో గురువు గారు విజువలైజేషన్ చేస్తుంటే మాకు కొంచెం భయం కూడా పడుతుంది, ఇంటికి వెళ్ళకుండానే పనిచేయాలేమో అనిపిస్తుంది అనమాట. సో అంత గొప్ప అవకాశం. ఆ గోల్ పెట్టుకోవడానికి భయపడే నేను ఇంత గోల్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, ఒకరోజు ఒక చిన్న కథ చెప్పాడు, ఆ కథ చెప్పి కంప్లీట్ చేస్తాను. సో ఒక ఆయన రోజు చేపలు పట్టడానికి వెళ్తున్నాడు. ఆ చేపలు పట్టుకుంటూ గాలం వేసి చేపలు పడుతున్నాడు. ఆ పట్టే క్రమంలో పెద్ద ఏమో తీసేసి పెద్దవి పడంగానే మళ్ళీ దానిలో వేసేస్తున్నాడు. చిన్నవి పడితే ఏం చేస్తున్నాడు, సంచులు వేసుకుంటున్నాడు. ఈ పక్కన పోత ఇలాంటి అశోక్ సార్, అరే సీను తిక్కలోనే మంచోడు నువ్వు, పెద్ద చేపలు పడితే ఎక్కడన్నా బాగుంటాయి కదా, పెద్ద చేప అయితే బాగుంటుంది, పెద్ద చేపని తీసి కాలం వేస్తావు, చిన్న చేప తీసి సంచులు వేసుకుంటే నీకు చేపలు పట్టడానికి వచ్చావా లేకపోతే ఇంకేం రా అని అడిగింది. అడగగానే నేనేం చెప్పానంటే, సార్ మా ఇంట్లో అంత చేపలు పట్టే సట్టి లేదు సార్ అని చెప్పి. అలాంటి మైండ్తో ఉన్న నాకు గోల్ అనేది పెద్దగా పెట్టుకుంటే కంపల్సరీగా అచీవ్ అవుతామని చెప్పేసి గురువుగారు చాలా సందర్భాల్లో చెప్పడం ద్వారా ఈరోజు అంత గోల్ పెట్టుకున్నా. నా డ్రీము చిన్న ఇల్లు, రేపలలో రేకుల సెట్ ఇల్లు ఉంది, అది కూడా సొంతది కాదు, స్థలం గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. పూరిలో నాకు అమ్మ ఎప్పటి నుంచో కష్టపడి రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు కూలి చేసింది. ఆ డబ్బులన్నీ తీసి ఒక 2 లక్షల రూపాయలు నేను చేతికిస్తే రేకుల షెడ్ ఇల్లు కట్టుకున్నా. ఆ రేకుల షెడ్లోని జీవనం కొనసాగిస్తూ ఉన్నా ఇప్పటిదాకా. దొరికింది వెస్టేజ్. ఎలాంటిది? దొరికింది వెస్టేజ్. దొరికిన తర్వాత ఇప్పుడు నా డ్రీమ్ ఏంటంటే, గుంటూరులో 1.5 lakh 1.5 crore 1.5 రూపాయలతో ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నా. కానీ రీసెంట్లీ మైసూర్ ట్రైనింగ్ వెళ్ళొచ్చిన తర్వాత టైం వేస్ట్ అవుతుంది, కట్టించిన ఇల్లు ఉంటాయి అలాంటిది కొనుక్కోమన్న తర్వాత ఈ 1.5 ఇంటి కోసం నెలలో ఒక 3-4 రోజులు మా మేడం గుంటూరు వెళ్ళి సెర్చ్ చేస్తుంది. ఇప్పుడు ప్రతి నెలలో ఆల్మోస్ట్ నాకు తెలిసి డిసెంబర్ 2025 అని చెప్తూ ఉన్నా. బట్ కానీ అది నా ఏప్రిల్ మా పిల్లల స్కూల్లో నుంచి బయటికి గుంటూరు జాయిన్ అవ్వాల్సి ఉంది. ఈ సంవత్సరం జాయిన్ అవ్వలేదు గుంటూరు. సో మా పిల్లల్ని మేము డైరెక్ట్గా ఈసారి గుంటూరు చదువు నిమిత్తం గుంటూరు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాం. సో ఆ రోజుకి మా పిల్లలు నా సొంత ఇంట్లో 1.5 రూపాయల ఇంట్లోకి చేర్చాలని కొత్త నిశ్చయంతో పనిచేస్తున్న పెద్ద డ్రీమ్ పెట్టుకొని 1.5 రూపాయలు ఇల్లు. ఇప్పుడు చూస్తుంది 70 లక్షలు 80 లక్షలు చూస్తున్నాను, మరి అవి తీసుకుందామంటే వద్దు 1.5 ఇల్లు అని చెప్తున్నా. సో డ్రీమ్ పెద్దగా పెట్టుకోవచ్చా లేదా? అలాంటి డ్రీమ్తో పనిచేస్తున్నా. మీకు కూడా కళలు ఉంటే ఆ కళలకి న్యాయం చేయగలిగేటువంటి గొప్ప అవకాశం వెస్టేజ్ ఉంది. కళలు కనండి, కళలు సాకారం చేసుకోండి అని ఎవరో మహానుభావులు చెప్పారంట. ఆ కళలు కనడానికి కూడా ధైర్యం ఉండదు మనకి బయట పోతే. యాక్చువల్గా చెప్తున్నాను, కళలు కనడానికి కూడా ధైర్యం లేని వ్యక్తిని ఈరోజు కళలను సాకారం చేసుకోవడానికి దొరికినటువంటి గొప్ప ఆర్గనైజేషన్ వెస్టేజ్. మాకు దొరికిన అసోసియేషన్ ఎంఎస్ఆర్ గారు, గురువు గారు కానివ్వండి, అదేవిధంగా పిఎస్ఆర్ సార్ గారండి, వాళ్ళకి ఎల్లవేళ ఎనీ టైం మమ్మల్ని వెన్నంటి నడిపిస్తున్నటువంటి మహానుభావులు. తల్లిదండ్రుల కంటే కూడా, తల్లిదండ్రులు జస్ట్ జన్మనిచ్చారు అంతే. అంటే వాళ్ళు తక్కువ అని కాదు నా ఉద్దేశం, మీరు తక్కువగా అనుకోబాకండి. కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయినప్పటికీ ముందుకి సమాజంలో వాల్యూస్, చాలా విలువలు నింపుతూ, చాలా డబ్బే కాదండి ప్రధానం, చాలా విలువలతోటి వెస్టేజ్లకు వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాను. నేను చాలా నేర్చుకున్నాను. సో అలాంటి విలువలతో నింపుతూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నట్టు మహానుభావులకి ఇద్దరికి కూడా పాదాబంధనాలు తెలియజేసుకుంటున్నా. మీ అందరి సమక్షంలో నాకు గొప్ప అవకాశం అందరికీ మరొకసారి మీ అందరికి కూడా గొప్ప తెలియజేస్తున్నా. సో అవకాశం నాకు ఒక్కడికే ఉందా, మీకు కూడా ఉందా? నాకు ఒక్కడికేనా, మీకు కూడా? అందరికీనా? చేద్దామా? డ్రీమ్స్ ఉన్నాయా?